హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. ఈ వీడియోలో మనం బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ పార్ట్ సిరీస్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఇది పార్ట్ 8. మీ అందరికీ వెల్కమ్. ఈ సిరీస్లో ఇప్పుడు మనం బాలీవుడ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ మేకర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరణ్ జోహార్. ఫ్రమ్ క్రియేటింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్ టు గివింగ్ అస్ గ్లామరస్ లవ్ స్టోరీస్, Karan Johar's film have redefined Hindi cinema. Let's explore Karan Johar's journey to becoming a blockbuster director in today's episode. కరణ్ జోహార్ కెరీర్ స్టార్ట్ అయ్యే విధంగా 1998లో కుచ్ కుచ్ హోతా హేతో స్టార్ట్ అయిపోయింది. ఒక ఫిలిం దట్ క్రియేటెడ్ ఎన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ ఫ్యాన్స్. కుచ్ కుచ్ హోతా హే రొమాన్స్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ అన్నీ పక్కాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయాయి. అండ్ ఫ్రమ్ దట్ మూమెంట్ Karan Johar's career just skyrocketed. He became the king of family films in Bollywood. A film like is set his legacy as a director who brings heartfelt emotions into big budget films. సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. ఫ్యామిలీ, లవ్, గ్లామర్ ఇవన్నీ తన సిగ్నేచర్స్. కరణ్ జోహార్స్ ఫిల్మ్కి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది అంటే అది గ్రాండ్ విజువల్స్, లగ్జరీ, ఎమోషన్స్ అండ్ ఏ లాట్ ఆఫ్ గ్లామర్. కభీ ఖుషీ కభీ గమ్ ఇప్పుడు కూడా ఫ్యామిలీ డ్రామాలో మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ లాగా మిగిలిపోయి ఉంది ఈ మూవీ. ఫ్యామిలీకి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఐకానిక్ డైలాగ్స్ అండ్ కామెడీ, పవర్ఫుల్ లవ్ ఇవన్నీ కలిపి మన ముందుకు తెచ్చాడు. అండ్ కభీ అల్విదా నా కెహ్నా, బ్రేకింగ్ ట్రెడిషనల్ నార్మ్స్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్. కరణ్ జోహార్ బ్లెండ్స్ ట్రెడిషనల్ వాల్యూస్ విత్ మోడర్న్ ఎమోషన్స్ ఇన్ హిస్ ఫిలిమ్స్ అండ్ దట్స్ హిస్ మ్యాజిక్. కరణ్ జోహార్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. కొన్నిసార్లు రెగ్యులర్ అనిపించినా కొత్తగా ఉంటుంది. కరణ్ జోహార్స్ ఫిలిమ్స్ ఆర్ ఎస్కేపిజం యాజ్ ఇట్ బెస్ట్. డ్రీమీ లొకేషన్స్, పర్ఫెక్ట్ లవ్ స్టోరీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ రియల్ వరల్డ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. ఏ దిల్ హే ముష్కిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఏ కాంప్లెక్స్ లవ్ స్టోరీ దట్ ఎక్స్ప్లోర్స్ ఫ్రెండ్షిప్, హార్ట్ బ్రేక్ అండ్ అన్రీక్విటెడ్ లవ్. Karan Johar always balances real human emotions with his signature visual grandeur and his dialogues. Every line speaks to us. प्यार दोस्ती है and बचपन का प्यार कभी भूलना नहीं चाहिए. These are more than just lines. They became life lessons for most of the generations. Karan Johar, a director for the new generation. Karan Johar న్యూ జనరేషన్కి కూడా పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లాంటి ఫిలిం స్టారింగ్ వరుణ్ ధవన్, ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా కొత్త యాక్టర్స్కి లాంచింగ్ ప్యాడ్ లాగా ఉంది. కభీ అల్విదా నా కెహ్నా అండ్ ఏ దిల్ హే ముష్కిల్ లాంటి ఫిలిమ్స్. కరణ్స్ ఎవల్యూషన్ యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఎ క్లియర్. హీ స్టార్టెడ్ క్రియేటింగ్ మోడర్న్ స్టోరీస్ ఈవెన్ దో ద థీమ్స్ వర్ స్టిల్ క్లాసిక్ ఎమోషన్స్. Karan Johar knows how to keep up the times and that's why he is still one of the most relevant directors today and also a producer and most relevantly producer. సో కరణ్ జోహార్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అని చెప్పాలంటే గ్లామర్, ఫ్యామిలీ వాల్యూస్ అండ్ లవ్ ఆర్ హిస్ స్ట్రెంగ్స్. కరణ్ జోహార్స్ ఫిలిమ్స్ ఆర్ంట్ జస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ బట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. ఆడియన్స్కి ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ హిస్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్ ఫిల్మ్స్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ బాలీవుడ్ వేర్ కిల్ లాస్ట్ ఇయర్ అండ్ కేసరి 2 దిస్ ఇయర్. వెదర్ ఇట్స్ త్రూ కరణ్ జోహార్స్ డైరెక్షన్ ఆర్ నాట్, his creativity inputs in other films are just magic. So that's a wrap for Blockbuster Directors Part 8 featuring the one and only Karan Johar. మీకు ఎలా అనిపించింది? అతను నిజంగానే బాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్. వన్ ఆఫ్ ది బాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్. అండ్ తన మూవీస్ రొటీన్గా అనిపించకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడు అంటే తన సిగ్నేచర్ స్టైలే కారణం. అండ్ విచ్ కరణ్ జోహర్ ఫిలిం ఈజ్ యువర్ ఫేవరెట్ అది కామెంట్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more awesome content on your favorite directors. Until next time, keep watching and celebrating cinema. This is Telugu View Originals signing off.